మూత్రాశయంలో క్యాన్సర్ వల్ల మాత్రమే రక్తం వస్తుందా అనేది చాలా మంది డౌట్. మూత్రంలో రక్తం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో మనం వయసుని బట్టి మన కారణాలు చెప్పుకుంటాం. యంగ్ పేషెంట్స్ అయితే కనుక మూత్రంలో రక్తం రావడానికి చాలా ముఖ్యమైన కారణం, చాలా కామన్ కారణం కిడ్నీ స్టోన్స్ ఆర్ యురేటర్లో ఉండే స్టోన్స్. అది కాకుండా ఒక్కోసారి కిడ్నీలో కానీ, యురేటర్లో కానీ, బ్లాడర్లో కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మనకి బ్లడ్ కనపడే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా పెద్దవాళ్ళు 45-50 ఏళ్ల వయసు పైబడిన ఆడవాళ్ళలో కానీ, మగవాళ్ళలో కానీ వాళ్ళలో కనుక మూత్రంలో రక్తం కనపడుతుంది అంటే దానికి మనం కనుక్కునే ఫస్ట్ రీజన్ క్యాన్సర్. ఆ క్యాన్సర్ ఎక్కడెక్కడ రావచ్చు? బ్లాడర్లో రావచ్చు, యురేటర్లో రావచ్చు, కిడ్నీలో రావచ్చు. మూత్ర వ్యవస్థలో ఎక్కడ క్యాన్సర్ ఏర్పడ్డా కానీ మూత్రంలో మనకు రక్తం కనపడవచ్చు. ఈ కారణం మనకి పెద్దవాళ్ళలో ఉంటుంది. అదే వయసు చిన్నబడిన వాళ్ళు మాత్రం మూత్రంలో రక్తం కనపడడానికి ముఖ్యమైన కారణం స్టోన్స్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ. సో ఈ కనుక్కోవడానికి మనం చేసే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టెస్ట్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ కనుక మనకి ఇలాంటివన్నీ కనపడితే మనం నెక్స్ట్ సిటీ స్కాన్కి వెళ్ళి దాని ద్వారా మనం పేషెంట్ మళ్ళీ ఎవాల్యుయేట్ చేసి కారణం ఏంటో కనుక్కుంటాం.